ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై సిపిఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ ఫైర్ అయ్యారు. పవన్ త్రివిక్రమ్ డైలాగ్స్ వెల్లువేస్తున్నారని విమర్శించారు. లౌకికవాద పార్టీని స్థాపించి ఇలా మాట్లాడడం సరైంది కాదన్నారు. ఇప్పటికిప్పుడు పవన్ సనాతన హిందూవాదాన్ని ఎందుకు ఎత్తుకున్నారని ఆయన ప్రశ్నించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు గతంలో పలుమార్లు చెప్పారు, నాకు ఏ కులం లేదు, మతం లేదు, అన్ని ప్రాంతాలు నాకు, నేను అందరికి కావాల్సిన వాడిని అని చెప్పాడు. మరి ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవాళ స్పష్టంగా చెప్తా ఉన్నాడు, నేను సనాతన హిందూవాదిని, దానికోసమే పుట్టాను, దానికోసమే చేస్తాను, దీనికోసం రాజకీయంగా నేను నష్టపోయినా పర్వాలేదని చెప్పి రెచ్చగొట్టే పద్ధతిలో మాట్లాడే దశకు దిగజారాడు. నిజంగా చాలా ఆశ్చర్యకరం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కానీ లేదా ఆయన కుటుంబం కానీ వాళ్ళెవరూ మత ఉన్మాదులు కాదు, వాళ్ళందరూ కూడా సెక్యులర్ వాదులే. అదేవిధంగా ఆయన పెట్టిన పార్టీ జనసేన పార్టీ కూడా అది లౌకిక పార్టీనే. ఆ పార్టీలో ఉండే వాళ్ళందరూ కూడా చాలామంది లౌకికవాదులే, అందులో ఎవరు మతం ఏదో బీజేపీనో లేదా మజ్లిస్ పార్టీనో అయితే మిమ్మల్ని ఎవరు తప్పుపడ్డారు. బీజేపీ మజ్లిస్ పార్టీలు అవి ఖచ్చితంగా మతోన్మాదాన్ని రెచ్చగొట్టే పార్టీలు కాబట్టి ఆ పార్టీని ప్రజలు అర్థం చేసుకుంటారు. మీరు ఒక లౌకికవాద పార్టీ అయింది, ఈ రకంగా సనాతనవాదాన్ని భుజానికి ఎత్తుకొని ఆర్ఎస్ఎస్ అజెండాను మీరు ముందుకు తీసుకుంటా ఉన్నారంటే చాలామంది చెప్పుకుంటా ఉన్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్ రాయించాడు, ఆ త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్ చెప్తాడు, ఈయన ఏ సినిమాలో ఆ పాత్రకు తగ్గట్టుగా డైలాగ్ చెప్తా ఉన్నాడు, ఇప్పుడు ఒక్కో స్టేజ్ ఎక్కినప్పుడు ఒక డైలాగ్ చెప్తా ఉంటాడని చెప్పే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఆలోచించుకోవాలి.